ఇక్కడ ఆపితే బాలకోటే గారు ఇక్కడ ఈ ఇష్యూకి వైసీపీ ఎందుకు ప్రొటెక్షన్కి రాలా, ఎందుకు రెస్క్యూకి రాలే? ఇప్పుడు ఆయన పార్టీలో నంబర్ 2, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ ఎంపీ మీద ఇలాంటి ప్రచారం జరుగుతోంది. ఒకవేళ దుష్ప్రచారమే అందాం, పోని కుళ్ళు కుతంత్రాలతో చేస్తోంది ఎల్లో మీడియా అందాం వాళ్ళ భాషలో, మరి రెస్క్యూకి రావాలి కదా, రాలేదే. ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడితే జూపూడి ప్రభాకర్ రావు పెట్టుకొని, జూపూడి ప్రభాకర్ నాకేందో ఆశ్చర్యం వేసిందండి, ఆయన గాలిముండా కొడుకులు అంటున్నాడు మీడియాని, ఇదే పదం వాడాడు, గాలిముండా కొడుకులు అంట. మరి మీరు అన్నిటికీ మా దళితులు అని వస్తారు కదా, మరి జూపూడి ప్రభాకర్ గురించి కూడా మాట్లాడు కొద్దిగా, నేను విని ఆనందిస్తా. తర్వాత వైసీపీ ఎందుకు రెస్క్యూకి రాలే ప్లీజ్? వెంకటకృష్ణ గారు, గత 4 ఏళ్ళుగా జూపూడి ప్రభాకర్ కానీ, నాగార్జున గారు కానీ, లేదా మంత్రి సురేష్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చొని ఆంధ్రప్రదేశ్లో దళితులకి మేమే ఒత్తిడి పెడుతున్నాం, మేమే న్యాయం చేస్తున్నాం అని మన డాక్టర్ సుధాకర్ విషయం కానీ, డాక్టర్ అచ్చెన్న విషయం కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్య విషయం కానీ మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా మేమే బెదిరించి జూపూడిని ఆరోపించాం, డాక్టర్ యొక్క నాగార్జున్ని కూడా ఆరోపించాం, మేము ఫైట్ చేశాం. ఇప్పుడు వాళ్ళకి రాజకీయ పార్టీ ప్రతినిధులు జూపూడి ప్రభాకర్, కూర్చున్నది ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన చెప్పినట్టే ఏనే వింటాడు. ఇప్పుడు ఈ రోజున మనం 4 ఏళ్ళు మనం ఏం చూసాం? అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగానే ఆఖరికి సాక్షాత్తు ఐఏఎస్ ఐపీఎస్లే విన్నారు. ఇక ఇందులో కులాలకు సంబంధించిన ప్రతినిధులు ఏముంది? కాకపోతే నాకు ఒకటి అర్థం కావడం లేదు వెంకటకృష్ణ గారు. జాషువా గారు అంటారు, 3 కోటి దేవతలున్న ఈ భారతదేశాన వాడి గాలి సోకిన మా నైవేద్యం అంటుబడును అని. ఈ ఆధునిక భారతదేశంలో ఇప్పటికీ కూడా మేమే సమిధలం. ఎందుకు జరుగుతుంది, ఎందుకు సమాజం మారదో, ఎందుకు వివక్షత చూపుతున్నారనేది నాకు అర్థం కాదు. డాక్టర్ సుధాకర్ అంశంలో మీకు మాట చెప్తా. డాక్టర్ సుధాకర్ విషయంలో అంటే ఒక్క మాట చెప్తా. డాక్టర్ సుధాకర్ విషయంలో మాస్క్ అడిగినందుకు చంపల ఆ రోజున వైసీపీ పార్టీ పోలీసులు. ఆయనకి అయ్యన్న పాత్రుడితో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. అయ్యన్న పాత్రుడు 2 కోట్ల రూపాయలు డబ్బులు ప్రభుత్వం ద్వారా ఇస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నర్సీపట్నంలో ఆధునికమైన ఒక ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఆ కృతజ్ఞతాభావంతో ఆ ఇంటికి వెళ్ళి వచ్చేవాడు. దాన్ని సాగ్గా చూపి తెలుగుదేశం ముద్రేసి అతన్ని హననం చేశారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఉప్పుకి కర్పూరానికి తేడా ఉంటుంది. తెల్లగా ఉన్నదంతా ఉప్పు కాదు, తెల్లగా ఉన్నదంతా కర్పూరం కాదు. నేననేది నా ఆడబిడ్డ సంరక్షణ బాధ్యత మాట్లాడాల్సిన బాధ్యత. నేను న్యూస్ ఛానల్ గురించి మాట్లాడటంలా వివాదం చేసే ఛానల్ గురించి మాట్లాడుతున్నాను తప్ప వేరేది కాదు. ఎందుకంటే మీడియా పాత్ర అయిపోయింది. బాలకోటే గారు, ఒక మహిళ కాబట్టి మనం గంటం బావు నుంచి చర్చిస్తున్నాం, మీడియా గురించి మాట్లాడేసాం, అయిపోయింది. నేను అనేది వైసీపీ పార్టీ ఎందుకు రెస్క్యూకి రాలేదు?